హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జీవితాన్ని వెనక్కి లాగుతున్న 7 అలవాట్లు గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. మనలో చాలామంది జీవితంలో ఎదగాలని కోరుకుంటారు. మంచి ఉద్యోగం రావాలని, డబ్బు సంపాదించాలని, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని, అందరి ముందు గౌరవంగా నిలబడాలని అనుకుంటారు. కానీ ఒక ప్రశ్న, మనకు ఎదగాలని నిజంగా కోరిక ఉన్నా మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం? అవకాశాలు లేకపోవడమే కారణమా? డబ్బు లేకపోవడమే కారణమా? లేదా మన అదృష్టం బాగోలేకపోవడమే కారణమా? కొన్ని సందర్భాల్లో ఇవి కారణాలు కావచ్చు, కానీ చాలాసార్లు మన జీవితాన్ని వెనక్కి లాగేది మనలో ఉన్న కొన్ని చిన్న అలవాట్లు. చిన్న అలవాట్లు పెద్ద సమస్యలా కనిపించవు. రేపు చేద్దాం అని అనుకోవడం చిన్న విషయమే అనిపిస్తుంది. ఇంకా కొద్దిసేపు ఫోన్ చూద్దాం అనుకోవడం కూడా చిన్న విషయమే. నాకు ఇది సాధ్యం కాదు అని అనుకోవడం కూడా చిన్న మాటే. కానీ ఈ చిన్న అలవాట్లు ప్రతిరోజు కొనసాగితే కొన్ని సంవత్సరాల తర్వాత మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈరోజు మనం జీవితాన్ని వెనక్కి లాగుతున్న ఈ 7 అలవాట్ల గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 7వ అలవాటు చాలామంది జీవితాన్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తుంది. అలవాటు నెంబర్ 1, ఎప్పుడూ రేపటికి వాయిదా వేయడం. మిత్రులారా, మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరో తెలుసా? సమస్య కాదు, పేదరికం కాదు, విఫలం కాదు. చాలాసార్లు మన పెద్ద శత్రువు రేపు అనే మాట. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాం అంటాం. రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి చేద్దాం అంటాం. అలా రోజులు గడుస్తాయి. ఒక వ్యక్తి ప్రతిరోజు ఉదయం ఇలా అనుకునేవాడు, రేపటి నుంచి నేను కొత్త పని నేర్చుకుంటాను. కానీ ఆ రేపు ఎప్పుడూ రాలేదు. 1 సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు అతను ఎలా అనుకున్నాడు, ఆ రోజు మొదలుపెట్టి ఉంటే ఈరోజు నేను చాలా ముందుకు వెళ్ళేవాడిని. మిత్రులారా, సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటే సమయం గడిచిపోతుంది. మొదలు పెట్టడానికి మనకు అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఉన్నదానితో మొదలు పెట్టాలి. ఒక చిన్న అడుగు వేయండి. రోజుకు 10 నిమిషాలైనా నేర్చుకోండి. ఒక వీడియో అయినా చేయండి. ఒక పని అయినా పూర్తి చేయండి. ఎందుకంటే చిన్న ప్రారంభమే పెద్ద విజయానికి మొదటి మెట్టు. అలవాటు నెంబర్ 2, ఇతరులతో పోల్చుకోవడం. మనకు ఉన్నదాన్ని చూసి సంతోషపడకుండా ఇతరులకు ఉన్నదాన్ని చూసి బాధపడటం చాలామందికి అలవాటు. అతనికి మంచి ఉద్యోగం ఉంది, ఆమెకి ఎక్కువ డబ్బు ఉంది, వాళ్లకు మంచి ఇల్లు ఉంది, వాళ్ళు వీడియోలు ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి. అలా పోల్చుకుంటూ మనల్ని మనమే చిన్నగా భావిస్తాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీ ప్రయాణం వేరు, వారి ప్రయాణం వేరు.
ఒక చెట్టు త్వరగా పెరుగుతుంది, మరో చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది. కానీ రెండు తమ సమయానికి పండ్లిస్తాయి. మీరు ఈరోజు ఎక్కడ ఉన్నారో కాదు, నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ముందుకు వెళ్ళారా లేదా అనేది ముఖ్యం. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకండి, వారి విజయాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు చేయగలిగితే నేను కూడా ప్రయత్నించగలను అని అనుకోండి. అలవాటు నెంబర్ 3, ఫోన్లో సమయాన్ని వృధా చేయటం. మిత్రులారా, ఫోన్ మనకు చాలా ఉపయోగపడుతుంది. దానితో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, డబ్బు సంపాదించే అవకాశాలు తెలుసుకోవచ్చు, వీడియోలు తయారు చేయవచ్చు. కానీ అదే ఫోన్ మన సమయాన్ని కూడా దొంగిలించగలదు. 5 నిమిషాలు వీడియో చేద్దాం అనుకుంటాం, కానీ గంట గడిచిపోతుంది. మళ్ళీ ఇంకో వీడియో, మళ్ళీ ఇంకో రీల్ చూస్తూ చూస్తూ రోజు అయిపోతుంది. రాత్రి పడుకునే సమయంలో మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఈరోజు నేను ఏం సాధించాను? సమాధానం లేకపోతే బాధ కలుగుతుంది. ఫోన్ను పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు, కానీ ఫోన్ మనకు ఉపయోగపడాలి. మన సమయాన్ని నియంత్రించకూడదు. రోజులో కొంత సమయం నేర్చుకోవడానికి పెట్టండి, కొంత సమయం పని చేయడానికి పెట్టండి, కొంత సమయం విశ్రాంతి తీసుకోవడానికి పెట్టండి. ఫోన్ను సాధనంగా ఉపయోగించండి, అది మీ జీవితాన్ని నడిపించే యజమాని కాకూడదు. అలవాటు నెంబర్ 4, విఫలమవుతాననే భయం. చాలామంది ప్రయత్నించక ముందే ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎలా అనుకుంటారు, నేను చేస్తే ఏమవుతుంది? ఎవరైనా నవ్వితే, వీడియోకి వ్యూస్ రాకపోతే, నేను విఫలమైతే. కానీ ఒక ప్రశ్న, ప్రయత్నించకపోతే ఎలా గెలుస్తారు? పడిపోవటం ఓటమి కాదు, పడిపోయిన తర్వాత లేవకుండా ఉండటమే నిజమైన ఓటమి. పిల్లవాడు నడవడం నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడిపోతాడు? అతను పడిపోయిన ప్రతిసారి నేను నడవలేను అని అనుకుంటాడా? లేదు. మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు, చివరికి నడవడం నేర్చుకుంటాడు. మన జీవితంలో కూడా అదే. మొదటి ప్రయత్నం సరిగ్గా ఉండకపోవచ్చు, రెండో ప్రయత్నం కూడా విఫలం కావచ్చు, కానీ ప్రయత్నం మనకు ఒక పాఠం నేర్పుతుంది. అలవాటు నెంబర్ 5, నెగిటివ్గా ఆలోచించడం. నా వల్ల కాదు, నాకు అదృష్టం బాగోలేదు, నా జీవితం ఏం మారదు. ఇలాంటి మాటలు మన మనసులో పదే పదే వస్తే మన శక్తి తగ్గిపోతుంది. మన ఆలోచనలు మన పనులపై ప్రభావం చూపుతాయి. నా వల్ల కాదు అని అనుకుంటే ప్రయత్నం చేయం. ప్రయత్నం చేయకపోతే ఫలితం రాదు. అప్పుడు చూసావా, నా వల్ల కాలేదు అని మళ్ళీ అనుకుంటాం. ఇది ఒక చెడు చక్రం, దాన్ని మార్చాలి. నా వల్ల కాదు అనే మాటకు బదులుగా ఇంకా నేర్చుకుంటాను అని అనుకోండి. నేను ఓడిపోయాను అనే మాటకు బదులుగా ఈసారి నాకు ఒక పాఠం వచ్చింది అని అనుకోండి. మాటలు మారితే చర్యలు మారుతాయి, చర్యలు మారితే జీవితం మారుతుంది. అలవాటు నెంబర్ 6, చిన్న విజయాలను గుర్తించకపోవడం. మనకు పెద్ద విజయం కావాలి, ఒక్కసారిగా జీవితమే మారిపోవాలి అనుకుంటాం. కానీ పెద్ద విజయం చిన్న చిన్న విజయాల కలయిక. ఈరోజు ఒక మంచి పని చేశారా,
అది విజయం. నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ నేర్చుకున్నారా? అది విజయం. ఒక పని పూర్తి చేశారా? అది విజయం. మన చిన్న పురోగతిని మనమే గుర్తించాలి. ఎందుకంటే మనల్ని మనమే ప్రోత్సహించుకోకపోతే మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు రాత్రి ఒక ప్రశ్న అడగండి. ఈరోజు నేను ఏ మంచి పని చేశాను? చిన్న పని అయినా గుర్తించండి. ఆ చిన్న విజయాలే రేపటి పెద్ద విజయానికి పునాది. అలవాటు నెంబర్ 7, మధ్యలోనే వదిలేయడం. ఇది చాలా ప్రమాదకరమైన అలవాటు. చాలామంది ఉత్సాహంగా మొదలు పెడతారు. మొదటి రోజు చాలా కష్టపడతారు. రెండో రోజు కూడా ప్రయత్నిస్తారు. కానీ ఫలితం వెంటనే కనిపించకపోతే ఆపేస్తారు. ఇది నా వల్ల కాదు అంటారు. కానీ విజయానికి సమయం కావాలి. విత్తనం నాటిన వెంటనే చెట్టు రాదు. మొదట వేర్లు పెరుగుతాయి, తర్వాత చిన్న మొక్క వస్తుంది, తర్వాత చెట్టు పెరుగుతుంది. అలాగే మన ప్రయత్నాలు కూడా మొదట కనిపించకపోవచ్చు, కానీ మనం ప్రతిరోజు పనిచేస్తే ఒకరోజు ఫలితం తప్పకుండా వస్తుంది. మధ్యలో ఆపకండి, నెమ్మదిగా వెళ్ళండి, కానీ వెనక్కి వెళ్ళకండి. రోజుకు ఒక అడుగు వేయండి. ఒక నెల తర్వాత మార్పు కనిపిస్తుంది. 6 నెలల తర్వాత మీలో నమ్మకం పెరుగుతుంది. 1 సంవత్సరం తర్వాత మీరు ఎంత మారిపోయారో మీకే ఆశ్చర్యం కలుగుతుంది. మిత్రులారా, మన జీవితాన్ని మార్చడానికి ఎప్పుడు పెద్ద అవకాశం అవసరం లేదు. కొన్ని చిన్న అలవాట్లు మార్చుకుంటే చాలు. రేపటికి వాయిదా వేయడం తగ్గించండి. ఇతరులతో పోల్చుకోవడం మానండి. ఫోన్లో సమయాన్ని నియంత్రించండి. విఫలమవుతామనే భయాన్ని తగ్గించండి. నెగిటివ్ ఆలోచనలు మార్చండి. చిన్న విజయాలను గుర్తించండి. ముఖ్యంగా మధ్యలో ప్రయత్నాన్ని వదిలేయకండి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నా మీ జీవితం ఎక్కడితో ముగియలేదు. మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. మీరు ఇంకా నేర్చుకోవచ్చు. మీరు ఇంకా ఎదగవచ్చు. మీరు ఇంకా కొత్తగా ప్రారంభించవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, నెమ్మదిగా వెళ్ళడం సమస్య కాదు, ఆగిపోవడమే సమస్య. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటే కామెంట్లో నేను ఈరోజే మొదలు పెడతాను అని రాయండి. ఇలాంటి మోటివేషనల్ వీడియో కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.